సేమ్ టు సేమ్ డయాగ్రామ్, సేమ్ లాజిక్. ఇక్కడ డయాగ్రామ్ ఏ విధంగా రొటేషన్ అయింది, ఇటువైపు ఉన్న డయాగ్రామ్ ఏ విధంగా ఇక్కడ చేంజ్ అయింది. మన నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ప్లేస్తో ఏం డయాగ్రామ్ రావాలి, అలా క్వశ్చన్ మార్క్ ప్లేస్తో ఏం డయాగ్రామ్ రావాలి అనేది మన కాన్సెప్ట్. ఓకే చూద్దాం. ఇక్కడ ఈ డయాగ్రామ్ కాస్త అలాగే ఇటువైపు ఉంది, మళ్ళా ఇంటూ సింబల్ ఇక్కడ ఉంది, ఈ షేడెడ్ పార్ట్ ఇక్కడ షేడెడ్ పార్ట్ ఉంది. కాకపోతే డయాగ్రామ్ అవే డయాగ్రామ్ ఉన్నాయి, కానీ దాని డయాగ్రామ్ యొక్క పొజిషన్ చేంజ్ అయింది. ఎలా చేంజ్ అయిందంటే ఇలా ఉన్న డయాగ్రామ్ కాస్త ఇటువైపు రొటేషన్ అయిందంటే ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే అపసవ్య దిశలో డయాగ్రామ్ తిప్పుకుంటూ వెళ్ళాడు వాడు, అపసవ్య దిశలో. అలా డయాగ్రామ్ అపసవ్య దిశలో తిరుగుతూ వెళ్తూ ఉంటే ఇక్కడున్న డయాగ్రామ్ కాస్త ఇప్పుడు ఇలా వచ్చింది. మన దీన్ని కూడా యాంటీ క్లాక్ వైజ్లో రొటేషన్ చేయాలి. దాన్ని కూడా యాంటీ క్లాక్ వైజ్లో రొటేషన్ చేస్తే ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్లో ఎలా వస్తుంది, మళ్ళీ సేమ్ హాఫ్ సర్కిల్, ఓకే ఇంటూ సింబల్, ఇక్కడ షేడెడ్ పార్ట్, అలా ఈ విధంగా రావాలి. మన దీనికి కూడా సేమ్ టు సేమ్ ఆన్సర్ మళ్ళీ ఏం చేయాలంటే యాంటీ క్లాక్ వైజ్లో తిప్పాలి. అలా యాంటీ క్లాక్ వైజ్లో రొటేషన్ చేస్తే మనకు రైట్ ఆన్సర్ ఏమొస్తుందంటే అలా యాంటీ క్లాక్ వైజ్లో రొటేషన్ చేసుకుంటూ పోతే అలా ఇటువైపు ఏ రావాలంటే ఇటువైపు ఈ డయాగ్రామ్ ఉండాలి. ఓకే ఆ యాంటీ క్లాక్ వైజ్ తిప్పడం వల్ల ఆన్సర్ రైట్ ఆన్సర్ ఏమొస్తుందంటే ఇటువైపు ఈ డయాగ్రామ్ ఉండాలి, తర్వాత ఇంటూ సింబల్ ఉండాలి, తర్వాత షేడెడ్ పార్ట్ ఉండాలి. ఓకే ఇది ఏ ఆప్షన్లో ఉంటుందో అది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే చూద్దాం ఇది ఏ ఆప్షన్లో ఉంది అంటే ఇక్కడ ఒక సెకండ్ ఆప్షన్